ప్రపంచ చరిత్రలో ఎంతోమంది మహానుభావులు పుట్టారు. ఎంతోమంది మరి వారు ఈ లోకంలో గొప్ప గొప్ప బోధనలు చేశారు. ప్రజలను అనేక రకాలుగా ప్రభావితం చేశారు. వారు వెళుతూ చాలామంది వారు వెళ్ళిపోయిన రోజును దాచిపెట్టి వెళ్ళారు. అంటే వారి శిష్యులైన వారు, వారి అనుచరులైన వారు ఆ హేమాహేమీలు చనిపోయినప్పుడు వెంటనే వారిని చనిపోయారని డిక్లేర్ చేయనంత జాగ్రత్తలు వహించారు. ఎందుకంటే తెలియని ఉద్యమాలు ఒక్కడొస్తాయని. కానీ ప్రపంచ చరిత్రలో తన మరణాన్ని ముందుగానే చెప్పినవాడు, ఆ మరణాన్ని తిరిగి జయిస్తానని కూడా ముందుగానే చెప్పినవాడు, చెప్పిన విధంగానే 3వ రోజున మరణాన్ని ఓడించి మృత్యుంజయుడిగా తిరిగి లేచినవాడు ప్రపంచ చరిత్రలో ఒకే ఒక మహానుభావుడు. ఆయన మనము పూజిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వై డూ యూ ఫాలో జీసస్? వై డూ యూ వర్షిప్ జీసస్? అసలు మీరు యేసు ప్రభువునే ఎందుకు పూజిస్తారు? ఆయనను మాత్రమే ఎందుకు ఆరాధిస్తారు? ఆయన సన్నిధికే ఎందుకు వెళతారు అంటే, నా దేవుడు సజీవుడు గనుక. హల్లెలూయా. నా దేవుడు పునరుద్ధానుడు గనుక, నా దేవుడు చనిపోయి సమాధికి అంకితం కాలేదు గనుక నేను నా దేవుడైన యేసుక్రీస్తు వారిని పూజిస్తున్నాను. ఆయన సజీవుడు గనుక నేను కూడా ఆయన వలె సజీవుడనవుతాను అన్న విశ్వాసంతో ప్రపంచమంతా కూడా పూజించబడుతున్న, ఆరాధించబడుతున్న ఈ ఈస్టర్ వేడుక కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వలన మాత్రమే సాధ్యమైంది.